హాయ్, పార్ట్నర్షిప్ నుంచి మన ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ షార్ట్కట్స్ తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా గత క్లాస్లో మనము ఇంపార్టెంట్వే మనం తెలుసుకుందాం. పార్ట్నర్షిప్ వీటిలో వచ్చేసి ఒక క్వశ్చన్ మనం గమనిస్తే, ఇన్ వన్ బిజినెస్, ఒక వ్యాపారంలో ఏ మరియు బి, ఏ వచ్చేసి 20,000 రూపాయలతో ఒక బిజినెస్ను స్టార్ట్ చేశాడు. ఒక సంవత్సర కాలానికి ఏ వచ్చేసి 20,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే 12 మంత్స్, ఒక సంవత్సర కాలానికి అంటే ఓకే. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ 3 మంత్స్ 3 నెలల తర్వాత బి వచ్చేసి 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అదే బిజినెస్లో జాయిన్ అయ్యాడు అనమాట. 30,000 రూపాయలతో. అంటే ఈ బి వచ్చేసి సమయం ఎంత ఉంటుంది? ఆ 3 మంత్స్ తర్వాత రిమైనింగ్ 1 ఇయర్లో 9 మంత్స్ ఉంటుంది. ఇప్పుడు మనం గమనించాలి, ఏ వచ్చేసి 20,000 రూపాయలతో 12 నెలలు, బి వచ్చేసి 30,000 రూపాయలతో 9 నెలలు ఉన్నారన్నమాట. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 1,02,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరిగింది. ఇదే బిజినెస్లో వీరికి 1,02,000 ప్రాఫిట్ రావడం జరిగింది. అయితే ఈ ప్రాఫిట్లో బి వాటా ఎంత మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. వీటికి ఆన్సర్ చేయాలంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ కంగారు చెందాల్సిన అవసరం లేదు. ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ వస్తే. ముఖ్యంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పార్ట్నర్షిప్లో రేషియో టైప్ చేసుకుంటాం. అంటే ఏ రేషియో బి. ఇందులో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఒక ఫార్ములా బేస్డ్ ఈ షార్ట్ కట్ చేయడం జరుగుతుంది. మన ప్రాఫిట్ కాబట్టి తెలుసుకోవాల్సింది, ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్ ఇంటూ టైం అనమాట. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మన ప్రాఫిట్ తెలుసుకోవాలి కాబట్టి, వీటికి సంబంధించిన బి వాటా తెలుసుకోవాలి కాబట్టి ఈ ప్రాఫిట్ని షేర్ చేయాలి వీరిద్దరికి. అప్పుడు ఏ యొక్క ఇన్వెస్ట్ ఎంత? 20,000 ఓకే, ఇంటూ ఏ యొక్క సమయం ఎంత? ఇంటూ టైం కదా, ఇన్వెస్ట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్ ఎంత? 20,000. టైం 12 మంత్స్ ఓకే. రేషియో బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30,000. అదేవిధంగా బి యొక్క టైం ఎంత? ఇంటూ 9. ఇప్పుడు వీటిని మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, 3 మూల 9, 3 4 12 ఓకే. 4 zeros. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. 2 × 4 8, 3 × 3 9. అంటే ఏకి వచ్చేసి వచ్చిన ప్రాఫిట్లో 8 భాగాలు వస్తుంది, బి వచ్చేసి 9 భాగాలు వస్తుంది అనమాట. అంటే వీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వారి యొక్క సమయాన్ని బట్టి ఈ విధంగా మనం రేషియో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వచ్చిన లాభాన్ని, ఈ వచ్చిన ప్రాఫిట్ని వీరికి ఏ విధంగా షేర్ చేయాలి? వచ్చిన ప్రాఫిట్లో 8 భాగాలు ఏకి ఇవ్వాలి, 9 భాగాలు బికి ఇవ్వాలి. అయితే వాటిని ఏ విధంగా మనము డివైడ్ చేస్తాం అంటే, ఇది మొత్తం ఎన్ని భాగాలు ఉన్నట్టు అంటే రెండింటికి ఇద్దరికి కలిపి వచ్చిన ప్రాఫిట్ కాబట్టి ఇద్దరికి కలిపి 8 భాగాలు ప్లస్ 9 భాగాలు ఎంత అవుతుందంటే 17 భాగాలు అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, 1,02,000కు గాను 17 భాగాలు చేయాలి అనమాట. మొత్తం 17 భాగాలు చేయాలి. దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే 17 × 6 102 అవుతుంది. 000 ఓకే. ఇప్పుడు 6,000 రూపాయలు, ఒక భాగానికి 6,000 రూపాయలు అవుతుంది. మనం కనుక్కోవాల్సింది, ఒక భాగానికి 6,000 అయితే బి వాటా ఎంత అని క్వశ్చన్లో స్పష్టంగా అడగడం జరిగింది. మన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. బి వాటా వచ్చేసి 9 భాగాలు. అంటే ఒక భాగానికి 6,000 అయితే బీకి వచ్చే 9 భాగాలకి
ఎంత వస్తుంది? 6 ఇంటూ 6000 ఇంటూ 9 54,000. బి యొక్క వాటా 54,000 వస్తుంది. ఇది క్వశ్చన్లో. ఒకవేళ క్వశ్చన్లో ఏ యొక్క వాటా ఎంత అని అడిగితే ఏ యొక్క వాటాలో 8 భాగాలు వస్తుంది అంటే ఒక భాగానికి వచ్చేసి 6,000 అయితే 8 భాగాలకు వచ్చేసి 6,000 ఇంటూ 8 48,000. ఏ యొక్క వాటా వచ్చేసి 48,000, బి యొక్క వాటా వచ్చేసి 54,000. ఇక్కడ ఒకసారి మనం గమనించాలి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20,000 తక్కువ అయితే ఓకే తక్కువ అయితే 48,000 వచ్చింది 12 నెలలు ఎక్కువకైనా కానీ. బి వచ్చేసి 30,000 ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు తక్కువ సమయమైనా కానీ 54,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఒకసారి క్వశ్చన్లో మనం గమనిస్తే ఇలాంటి మోడల్ వస్తే ఏ అండ్ బి లేదా ఒక ఇద్దరు పేర్లు ఇచ్చేసి వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చి అందులో ఒకరు 3 months తర్వాత కానీ లేదంటే 4 months తర్వాత లేదా 6 months తర్వాత అని అడిగితే ఇప్పుడు 1 సంవత్సర కాలానికంటే 12 నెలలు ఏ జాయిన్ అయ్యాడు. తర్వాత బి జాయిన్ అయినప్పుడు 3 months తర్వాత అంటే రిమైనింగ్ 9 months మనం తీసుకోవాల్సి ఉంటుంది బికి. ఒకవేళ ఆఫ్టర్ 4 months అంటే ఆ తర్వాత 8 months తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆఫ్టర్ 2 months జాయిన్ అయితే కనుక అప్పుడు 10 months తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనము టైం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 1 year వారి యొక్క ప్రాఫిట్ వచ్చేసి 1,02,000 రూపాయలు అని అడిగితే అప్పుడు బి వాటా వచ్చేసి ఓకే బి వాటా వచ్చేసి ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్ ఇంటూ టైం అనే ఫార్ములా బేస్డ్ చేసుకొని ఇప్పుడు ఏ రేషియో బి ఈ విధంగానే మనం చేస్తాం ఎలాంటి మోడల్కైనా కానీ. అప్పుడు 20,000 ఇంటూ 12 months 30,000 ఇంటూ 9 months దీన్ని క్యాల్కులేట్ చేస్తే 8:9 8 + 9 మొత్తం భాగాలకి 17 భాగాలు అయితే 1,02,000 గాను 17 భాగాలు చేస్తే అప్పుడు ఒక భాగానికి 6,000 రూపాయల చొప్పున బి యొక్క వాటా 9 భాగాలు కాబట్టి 54,000 రూపాయలు అవుతుంది. ఏ యొక్క వాటా 8 భాగాలు కాబట్టి 48,000 రూపాయలు అవుతుంది. 6,000 ఇంటూ 8 6,000 ఇంటూ 9 54,000. ఈ విధంగా మనం ఎలాంటి మోడల్ అయినా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అంటే మరీ షార్ట్కట్ మెథడ్ అయితే ఏం మారదు. పి మరియు క్యూ అనే ఇద్దరు ఒక బిజినెస్లో ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇద్దరు సమానమైన అమౌంట్ని ఒక బిజినెస్లో సమానంగా ఇన్వెస్ట్ చేస్తే క్యూ వచ్చేసి 3 నెలలకు ఓకే క్యూ వచ్చేసి 3 నెలలకు తప్పుకుంటే ఎలిమినేట్ అవుతే క్యూ వచ్చేసి చివరి 3 నెలలు తప్పుకుంటే అంటే లాస్ట్ 3 months పి క్యూలు ఇద్దరు సమానంగా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే క్యూ వచ్చేసి లాస్ట్ 3 నెలలు బిజినెస్ నుంచి తప్పుకుంటే అప్పుడు ఈ బిజినెస్లో 1 year గాను వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 8,540 రూపాయలు. 1 monthకి గాను 1 year గాను వచ్చిన ప్రాఫిట్ ఈ బిజినెస్లో 8,540లో క్యూ వాటా ఎంత క్వశ్చన్. దీనిలో కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఈ క్వశ్చన్లో వచ్చేసి వారు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ అడిగారు కదా. 20,000 30,000 ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారనేది ఇక్కడ ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు. అంటే మనం ఏమనుకోవాలి, సరి 15,000 సరి 10,000 సరి 20,000 సరి 30,000 ఎంతైనా అనుకోవచ్చు అనమాట. ఎంతైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు 1 year కాలానికి కదా పి వచ్చేసి 1 year ఉన్నాడు అంటే 12 నెలలు ఉన్నాడు. క్యూ వచ్చేసి లాస్ట్ 3 నెలలు బిజినెస్ నుంచి తప్పుకున్నాడు. లాస్ట్ 3 నెలలు అంటే ఇంకా ఎన్ని నెలలు ఉన్నట్టు, ఫస్ట్ 3 నెలలు ఉన్నట్టే కదా, అంటే 9 months ఉన్నాడు, 9 నెలలు ఉన్నాడు.
అప్పుడు మనం దీన్ని కూడా ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది, ప్రాఫిట్ షేర్ కాబట్టి. ఇందులో మనం పీక్యూలకి 10,000 తీసుకున్నామా, 20,000 తీసుకున్నామా, 1 lakh తీసుకున్నామా, క్యాలిక్యులేషన్కు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జస్ట్ 1 రూపీ 1 తీసుకున్నాం, ఏదైనా ఈక్వలే కదా. 1 × 12, 1 ఇంటూ అంటే లాస్ట్ 3 months కదా స్కిప్ అయింది, అంటే 9 months ఉన్నారు కదా. 1 × 9. ఇప్పుడు దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? 3 × 3, 3 × 4, 4:3 వస్తుంది. అంటే 4 + 3 = 7, 7 భాగాలు వస్తుంది. 8,540 ప్రాఫిట్లో 7 భాగాలు చేస్తే ఈ 7 భాగాల్లో ఎక్కట్లా 2 అంటే 1,220 రూపాయలు ఒక భాగానికి వస్తుంది. 1,220 రూపాయలు ఒక భాగానికి వస్తుంది. అప్పుడు క్యూ యొక్క భాగం, క్యూ యొక్క షేర్ ఎంత అంటే ప్రాఫిట్లో ఇప్పుడు 3 భాగాలు. అప్పుడు 1,220 × 3, 3. 3660. ఓకే, ఈ విధంగా క్యూ యొక్క వాటా మనము కనుక్కోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా పీ వాటా కనుక్కోవాలంటే 4 భాగాలు తీసుకోవాలి. ఓకే, × 4 చేయాలి. 4,880 అవుతుంది. ఓకే, ఆ విధంగా మనము క్యాల్కులేట్ చేయవచ్చు. ఇక్కడ మన క్వశ్చన్లో ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారని ఇచ్చారు కాబట్టి మనం ఎంతైనా తీసుకోవచ్చు. 1 రూపీ తీసుకోవచ్చు, ఎంత తీసుకున్నా సరిపోతుంది కాబట్టి 1 తీసుకున్నాం. వాటి టైం మనము గమనించాలి. టైం ఎప్పుడైనా ఆఫ్టర్ 3 months జాయిన్ అయ్యాడంటే 9 months ఉంటుంది. లాస్ట్ 3 months ఎలిమినేట్ అయినాడని కానీ 9 months ఉంటుంది. కాబట్టి ఈ టైం అనేది తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత 1 yearకి ఇక్కడ గమనించాలి. 1 yearకి ప్రాఫిట్ వచ్చేసి ఎంత వచ్చింది, అందులో వారికి ఎవరికి షేర్ చేయాలి. అదేవిధంగా వీటి యొక్క రేషియోస్, క్యాల్కులేషన్స్ జాగ్రత్తగా చేయాలి. తర్వాత వీటిని యాడ్ చేయాలి. ఈ వచ్చిన ఇద్దరి భాగాలను ఆ ప్రాఫిట్లో భాగాలు చేయాలి. అప్పుడు ఒక భాగానికి మనము 1,220 రూపాయలు తీసుకుంటే వీరి యొక్క భాగాల్లో × 3 ఆర్ × 4 చేసుకుంటే వారి యొక్క భాగాలు, వారి యొక్క షేర్, వారి యొక్క ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. వీటిలో ఏది డౌట్స్ ఉన్నాయి కానీ అడగవచ్చు. ఓకే, ఒక బిజినెస్ను ఏ వచ్చేసి 18,000 రూపాయలతో స్టార్ట్ చేశాడు. ఏ వచ్చేసి 18,000 రూపాయలతో ఒక బిజినెస్ను స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 4 months, 4 నెలల తర్వాత, ఆఫ్టర్ 4 months బి వచ్చేసి 20,000 రూపాయలు పెట్టుబడితో ఈ బిజినెస్లో జాయిన్ అయ్యాడు ఆఫ్టర్ 4 months. అప్పుడు 1 సంవత్సర కాలానికి 1 yearకి వీరికి వచ్చిన ప్రాఫిట్, ఈ బిజినెస్లో వారికి వచ్చిన ప్రాఫిట్ ఎంతంటే 70,500 రూపీస్. 70,500 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ రావడం జరిగింది. అయితే ఇందులో ఈ ప్రాఫిట్లో బి వాటా ఎంత అని అడగడం జరుగుతుంది. మనం ఇక్కడ గమనించాలి, మొదట ఏ బిజినెస్ను స్టార్ట్ చేసి 1 సంవత్సర కాలానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ బిజినెస్ను స్టార్ట్ చేసింది కాబట్టి 1 సంవత్సర కాలానికి 12 నెలలు అని మనం టైం తీసుకుంటాం. అదే బి వచ్చేసి ఆఫ్టర్ 4 months జాయిన్ అయింది కాబట్టి 4 months తర్వాత రిమైనింగ్ 8 months ఉంటాయి. 8 months బికి టైం తీసుకుంటాం. అయితే 1 year కాలానికి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ 70,500. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కన్ఫ్యూజ్ కాకూడదు. వీటి ద్వారా మనము బి యొక్క షేర్ని మనము చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏ, బి వాటి యొక్క ప్రాఫిట్స్ గురించి మనం షేర్ చేస్తే ఇందులో ఏ యొక్క ఇన్వెస్ట్ 18,000 ఇంటూ టైం 12 నెలలు 12 months. అదేవిధంగా బి వచ్చేసి 20,000 ఇంటూ 8 months. దీన్ని వచ్చేసి మనం క్యాల్కులేట్ చేస్తే 4 4 3
2 9లు 2 10లు 3 9లు 27 10 × 2 20. ఏకి వచ్చేసి 27 భాగాలు, బికి 20 భాగాలు. ఇవి రెండు యాడ్ చేస్తే మొత్తం 47 భాగాలు అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 70,500. 70,500ను 47 భాగాలు చేస్తే ఓకే, 70,500ను 47 భాగాలు చేస్తే కనుక ఇందులో మనకు వచ్చేది 6,500. ఓకే, 1,500. ఒక భాగానికి 1,500 రూపాయలు వస్తుంది ఒక భాగానికి. అప్పుడు మనం కనుక్కోవాల్సింది బి వాటా. బి వాటాలో 20 భాగాలు ఉన్నాయి. ఒక భాగానికి 1,500 అయితే 20 భాగాలకు వచ్చేసి 30,000 రూపాయలు వస్తుందన్నమాట. అంటే బి యొక్క వాటా 70,500లో బి యొక్క వాటా వచ్చేసి 30,000 రూపాయలు వస్తుంది. మన రిమైనింగ్ ఏ యొక్క వాటా కనుక్కోవాలంటే రిమైనింగ్ అయినా మనం క్యాల్కులేట్ చేయవచ్చు, లేదంటే ఇంటూ 27 వేసి క్యాల్కులేట్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనము వీటికి సంబంధించిన పార్ట్నర్షిప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఈ షార్ట్ కట్స్ మెథడ్స్లో. మనము ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, వాటి యొక్క టైం ఎంత ఉంది, వాటి యొక్క ప్రాఫిట్ను ఏ విధంగా షేర్ చేయాలి, మనం ఏ విధంగా రేషియో తీసుకోవాలి, ఏ విధంగా మనం వాటిని క్యాల్కులేట్ చేసి వాటిని యాడ్ చేసి ఆ భాగాల్లో ఈ ప్రాఫిట్ను భాగాలు చేసి ఒక భాగాన్ని తీసుకొని ఒక భాగం ఇంటూ ఆ వచ్చిన ప్రాఫిట్ను ఇంటూ బి అడిగితే బికి ఇలాంటి ఏకి మనం ఆ ప్రాఫిట్ను తీసుకుంటే వచ్చే వాటికి సపరేట్గా ఆ ప్రాఫిట్ షేర్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఇలాంటి మోడల్స్ అన్నీ మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. వితిన్ సెకండ్స్లో మనం ప్రాక్టీస్ చేయడం వలన వితిన్ సెకండ్స్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కానీ టైం సేవ్ చేసుకొని వీటిలో స్కోరింగ్ అనేది బాగా తెచ్చుకోవచ్చు. ఓకే, మరిన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ మొత్తం వీటి మీద పార్ట్నర్షిప్ కానీ టైమ్ అండ్ వర్క్ కానీ ఇటు ఆర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి నెక్స్ట్ క్లాసెస్లో మనము ఈ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.